హే హాయ్ గాయస్. సో ఫైనల్లీ బొంబాయికి నా ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. సో లత నన్ను డ్రాప్ చేస్తానని చెప్పింది, కానీ ఆ ట్రాలీ ఉండడం వల్ల నేను డ్రైవ్ చేయలేను అంటే నేనే డ్రైవ్ చేశాను. లత రావడం వల్ల నాకు బెనిఫిట్ అయితే ఉంది. అక్కడ బస్ స్టాండ్లోని పెద్ద క్యూ ఉంటుంది. అదే లేడీస్ సెక్షన్లో అయితే తక్కువ మంది ఉంటారు. సో ఈజీగా టికెట్ తీసేయవచ్చు. ఎంతమంది ఉన్నారో ఏంటో చూద్దామని చెప్పి వెళ్ళాను. చూసేసరికి ఒక్కరు కూడా లేరు. సర్ప్రైజ్ అయిపోయాను నేనే. అండ్ నేనే ఉండడం వల్ల ఫస్ట్ టికెట్ కూడా నాదే. నేను యాక్చువల్లీ ఫ్లైట్లో వెళ్తున్నాను. ట్రైన్లో వెళ్ళుంటే బాగుండేది, ఎక్కువ వీడియోస్ చేసేవాడిని, ఎక్కువ టైం ఉండేది. బట్ శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి విశాఖపట్నంకి బస్సులో వెళ్ళి అక్కడ ఫ్లైట్ క్యాచ్ చేయాలి. సో అందుకని చెప్పి ఇంకా లత నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. అండ్ నాకు కూడా నైట్ సరిగ్గా నిద్ర రాలేదు, 2 అవర్సే పడుకున్నాను. సరే ఇంకా బస్సులో రెస్ట్ తీసుకుందాం అని చెప్పి రెస్ట్ తీసుకునేటప్పటికి 2 పిల్లలు కూడా విండో సీట్ కోసం గొడవ పడుతున్నారు. చిన్నప్పుడు నేను మా తమ్ముడు కూడా ఇలా దెబ్బలాడుకునే వాళ్ళం. యాక్చువల్లీ బొంబాయి నేను మా కజిన్ కలిపి వెళ్తున్నాము, వైజాగ్ వాళ్ళది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దరం కలిపి బొంబాయి బయలుదేరుదామని చెప్పి నేను వచ్చాను. ఈమె మా బుజ్జి మేనకోడలు, కజిన్ వాళ్ళ పాప. ఇంకా సేపట్లో ఫ్లైట్ ఉంది. సో అక్కడి నుంచి ప్రతి వీడియో కూడా ఫాలో అవ్వండి. ఓకే గైస్, మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.